సాధారణంగా దొంగతనానికి పాల్పడే వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి మహిళా పోలీస్ తన ఫ్రెండ్ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిందంటే మీరు నమ్మగలరా? యెస్, మీరు విన్నది నిజమే. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మహిళా పోలీస్ ఆఫీసర్ తన ఫ్రెండ్ ఇంట్లో చోరీకి పాల్పడింది. ఓ మొబైల్ ఫోన్, దాంతో పాటు 2,00,000 నగదును ఎత్తుకెళ్లిపోయింది. ఈ చోరీ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. భూపాల్‌లోని జహంగీరాబాద్‌లో చోటు చేసుకుంది ఈ ఘటన. మధ్యప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కల్పన రఘువంశీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తరచుగా గల్లా మండిలో నివసించే తన స్నేహితురాలైన ప్రమిళ తివారీ ఇంటికి వెళ్ళేవారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 24న ప్రమిళ ఇంటికి వెళ్లిన కల్పన ఆ ఇంట్లో నుంచి మొబైల్ ఫోన్, దానితో పాటు 2,00,000 క్యాష్‌ను ఎత్తుకెళ్లారు. ఇంట్లో దాచిన డబ్బు కనిపించకపోయేసరికి ప్రమిళ సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా డీఎస్పీ కల్పన నిర్వాహకం బయటపడింది. దీంతో తన స్నేహితురాలైన కల్పనను ఫోన్లో నిలదీయగా ఫోన్ మాత్రం తిరిగిచ్చిందని, డబ్బు ఇవ్వలేదని ప్రమిళ తెలిపారు. ఆ తరువాత ప్రమిళ తన ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కల్పనపై అక్టోబర్ 2న పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం డీఎస్పీ కల్పన పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.